This is Medical Coder RS, where every code tells a story. Hi guys, welcome to the Medical Coder RS. సో నిన్నటి వీడియోలో మనం హెచ్ఐవి రిలేటెడ్ కొన్ని గైడ్లైన్స్ తెలుసుకున్నాము అండ్ ఈరోజు రిమైనింగ్ గైడ్లైన్స్ తెలుసుకుందాం. నెక్స్ట్ గైడ్లైన్, ప్రీవియస్లీ డయాగ్నోస్డ్ హెచ్ఐవి రిలేటెడ్ ఇల్నెస్. సో ఈ రూల్ వచ్చేసి వన్స్ పేషెంట్కి ఎయిడ్స్ లేదా B20 మనం కోడ్ చేస్తే ఆల్వేస్ మనం B20 కోడ్ చేయాలి. అలా కాకుండా R75 ఇన్కంక్లూజివ్ సిరాలజీ కానీ లేదంటే Z21 కోడ్ చేయకూడదు. వన్స్ పేషెంట్ హెచ్ఐవి రిలేటెడ్ డెవలప్ అయింది అంటే ఆల్వేస్ B20 మాత్రమే కోడ్ చేయాలి. నెక్స్ట్, హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఇన్ ప్రెగ్నెన్సీ, చిల్డ్రన్ బర్త్ ఆర్ పెర్ప్యూరం. పెర్ప్యూరం అంటే పోస్ట్ పార్టం. సో హెచ్ఐవి అనేది ప్రెగ్నెన్సీలో కానీ చైల్డ్ బర్త్ కానీ పెర్ప్యూరియం పోస్ట్ పార్టంలో వచ్చినప్పుడు ఓ సిరీస్ కోడ్ ఇచ్చి దాని తర్వాత హెచ్ఐవి అండ్ తర్వాత హెచ్ఐవి రిలేటెడ్ కోడ్స్ ఇవ్వాలి. ఇన్ కేస్ అది హెచ్ఐవి ఇన్ఫెక్షన్ కానీ హెచ్ఐవి పాజిటివ్ అయితే ఓ సిరీస్తో పాటు Z21 ఇస్తాం. నెక్స్ట్, ఎన్కౌంటర్స్ ఫర్ హెచ్ఐవి టెస్టింగ్. ఒకవేళ పేషెంట్ కనుక వితౌట్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ హెచ్ఐవి టెస్ట్ కోసం వచ్చినప్పుడు Z11.4 ఎన్కౌంటర్ ఫర్ స్క్రీనింగ్ ఫర్ హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ అనే కోడ్ ఇవ్వాలి. యూజ్ అడిషనల్ కోడ్స్ ఫర్ ఎనీ హై రిస్క్ బిహేవియర్ ఇఫ్ అప్లికేబుల్. ఇన్ కేస్ పేషెంట్ విత్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ హెచ్ఐవి ప్రజెంట్ ఫర్ హెచ్ఐవి టెస్టింగ్. So at that times we have to code signs and symptoms and next additional code if counseling has happened Z71.7 but don't code Z11.4. In case patient కనుక సైన్స్ అండ్ సిమ్టమ్స్తోని హెచ్ఐవి టెస్ట్కి వస్తే అప్పుడు సైన్స్ అండ్ సిమ్టమ్స్ కోడ్ చేసి అలాగే కౌన్సిలింగ్ అయితే Z71.7 కోడ్ చేయాలి. అంతేగాని ఎన్కౌంటర్ ఫర్ స్క్రీనింగ్ ఆఫ్ హెచ్ఐవి Z11.4 కోడ్ చేయకూడదు. If the patient came for follow-up of HIV testing, in case test result నెగిటివ్ ఉంటేనేమో Z70.7 కౌన్సిలింగ్ కోడ్ ఇవ్వాలి. ఇఫ్ పాజిటివ్ అనుకో అప్పుడు దాని రిలేటెడ్ అది హెచ్ఐవి డిసీజా హెచ్ఐవి పాజిటివ్ అనే దాన్ని బట్టి Z21 లేదా B20 కోడ్ చేయాలి. హెచ్ఐవి డిసీజ్ పాజిటివ్ స్టేటస్ మేనేజ్డ్ బై యాంటీ రెట్రోవైరల్ డ్రగ్స్. సో యాంటీ రెట్రోవైరల్ డ్రగ్స్ మెడికేషన్ మీద మేనేజ్ చేస్తే అప్పుడు ఏం రూల్ ఉంటుందో చూద్దాం. ఇఫ్ పేషెంట్ అడ్మిటెడ్ విత్ హెచ్ఐవి డిసీజ్ ఆర్ హెచ్ఐవి రిలేటెడ్ కండిషన్ అండ్ కరెంట్లీ మేనేజ్డ్ విత్ యాంటీరెట్రోవైరల్ డ్రగ్స్. సో హియర్ వీ హ్యావ్ టు కోడ్ B20 విత్ Z79.899 అదర్ లాంగ్ టర్మ్ డ్రగ్ థెరపీ హ్యావ్ టు అసైన్ అడిషనల్ కోడ్. అండ్ నెక్స్ట్, ఎన్కౌంటర్ ఫర్ హెచ్ఐవి ప్రొఫైలాక్సిస్ మెజర్స్. ఇది లాస్ట్ రూల్ ఇన్ హెచ్ఐవి. ద పేషెంట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ pre-exposure prophylaxis medication for HIV. At that time we have to code Z21.81 encounter for HIV pre-exposure prophylaxis. మీన్స్ ఎవరైనా పేషెంట్ ప్రీ ఎక్స్పోజ్ అయినప్పుడు హెచ్ఐవి రాకుండా ప్రివెంట్ చేయడానికి అడ్మిట్ అయితే అప్పుడు ఈ కోడ్ ఇవ్వాలి. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చినా మీరు అనుకుంటే ప్లీజ్ సపోర్ట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. మళ్ళీ రేపటి వీడియోలో నెక్స్ట్ వాటి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.